బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం శనివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించబోతోంది. ప్రమాద ఘటన, టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల గురించి ఈ బృందం ఆరా తీయనుంది. అక్కడి సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఎస్ఎల్బీకి సంబంధించినటువంటి ప్రమాదం జరిగి దాదాపు 6 రోజులకు అవుతున్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఎస్ఎల్బీకి సంబంధించినటువంటి సొరంగా కుంగిపోయినటువంటి అంశంలో ఇప్పటి వరకు చిక్కిపోయినటువంటి కార్మికులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ దొరికినటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలించేందుకు రేపు బీజేపీ ఎమ్మెల్యేల బృందం బయలుదేరబోతుంది. ముఖ్యంగా బీజేపీ నేత మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సొరంగ మార్గం వద్దకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళనున్నారు. ముఖ్యంగా వారిలో పాయల్ శంకర్ తో పాటు కాటేపల్లి వెంకట రమణారెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులంతా కూడా అక్కడ ఎస్ఎల్బీసీ పర్యవేక్షణకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఆ పర్యవేక్షణలో ప్రధానంగా ప్రమాదం జరిగినటువంటి ఘటనా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్, అదేవిధంగా అక్కడ చిక్కుకున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి పరిస్థితి పైన ప్రధానంగా ఆరా తీయబోతున్నారు. ముఖ్యంగా దాదాపు వారం రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎన్ని బృందాలు గాలిస్తున్నప్పటికీ కార్మికులకు సంబంధించినటువంటి ఆచూకీ లభించకపోవడం ఏంటి, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ సొరంగ మార్గం కూలిపోయినటువంటి దానిపైన ఏ విధంగా ముందుకు వెళుతుంది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏం చెప్తున్నారు అన్న దానిపైన ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఫోకస్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ప్రధానంగా రేపు ఎస్ఎల్బీసీ పర్యటనకి బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్ళబోతుందని చెప్పాలి. జమీమా. నాగేంద్ర.